2 రోజుల నుంచి ఇంటర్నెట్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆర్టీజేఎస్ డాక్టర్ డూమ్ మెయిన్ విలన్ ఆఫ్ ఎంసీయూ సాగా అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి మార్వెల్ ఈజ్ బ్యాక్, మార్వెల్ గాడ్ ఈజ్ బ్యాక్, మళ్ళీ మార్వెల్ కి పూర్వ వైభవం వచ్చేసింది అని ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ మీ అందరికీ కొన్ని విషయాలు క్లియర్ చేయాలి. మార్వెల్ లో ఐరన్ మ్యాన్ గా మెప్పించిన ఆర్టీజే డాక్టర్ డూమ్ గా రావడంలో ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ కూడా ఉంది. ఆర్టీజే వచ్చాడు కాబట్టి మార్వెల్ కి పూర్వ వైభవం వచ్చేసింది అని ఫిక్స్ అయిన వాళ్ళందరూ వాళ్ళ కోరికల్ని ఆశల్ని అణుచుకోవాల్సిన కారణాలు కొన్ని ఉన్నాయి. వాటిని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. అంతేకాదు అసలు ఐరన్ మ్యాన్ గా కనిపించిన ఆర్టీజే మళ్ళీ డాక్టర్ డూమ్ గా ఎలా వస్తాడు, ఐరన్ మ్యానే డాక్టర్ డూమా లేక డాక్టర్ డూమ్ అనేవాడు సెపరేట్ క్యారెక్టరా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. వాటిని కూడా నా పర్స్పెక్టివ్ ప్రకారం క్లియర్ చేస్తాను. ఈ లోపు మన 2K లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ డూమ్ గా ఆర్టీజే వచ్చాడు కాబట్టి మార్వెల్ కి ఉన్న హ్యూజ్ పాజిటివ్ ఏంటో చూద్దాం. మెయిన్లీ అటెన్షన్ గ్రాబింగ్. చాలా మంది ఫ్యాన్స్ కి అసలు డాక్టర్ డూమ్ అంటే ఎవరు అనేది చిన్నగా ఐడియా ఉంది, బట్ ఇన్ డెప్త్ గా తెలీదు. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ని టోటల్ గా మల్టీవర్స్ సాగాకి మెయిన్ విలన్ గా చూపించాలంటే ఫస్ట్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ని ఫ్యాన్స్ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేసి తన క్యారెక్టర్ ఆర్క్ ని విలనిజం ని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ లోకి ఎక్కించాలి. అప్పుడే ఫ్యాన్స్ అందరితో పాటు నార్మల్ ఆడియన్స్ కి కూడా ఈ క్యారెక్టర్ డెప్త్ ఏంటో అర్థం అవుతుంది అండ్ క్యారెక్టర్ కి తొందరగా కనెక్ట్ అవుతారు. కానీ ప్రజలందరికీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ని రిజిస్టర్ చేయాలంటే చాలా ఎక్కువ టైం అవసరం. లైక్ థానోస్ ని తీసుకుంటే తన్ని ప్రతి మార్వెల్ మూవీలో టీచ్ చేయడం, కొన్నిట్లో డైరెక్ట్ అపీరెన్స్ ఇవ్వడం లాంటివి చేసి చూపించారు. అది కూడా ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ కన్నా 10 years ముందు నుంచే. సో జనాలందరిలోనూ అమ్మో థానోస్ మామూలుడు కాదురా బాబు, పవర్ఫుల్ అనే థాట్ డెవలప్ అయ్యి ఇన్ఫినిటీ వార్ లో థానోస్ ని ఒక్కసారిగా ఆన్ స్క్రీన్ మీద చూసినా వెంటనే యాక్సెప్ట్ చేశారు. బట్ డాక్టర్ డూమ్ విషయంలో అంత టైం లేదు గైస్. బికాస్ మార్వెల్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్ డే, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ 2026, 2027 లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే హార్డ్లీ 1 year లోపే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ని జనాల్లోకి గట్టిగా ఎక్కించాలి, లేకపోతే ఆ క్యారెక్టర్ కి ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వలేరు. సో దీనికోసమే మార్వెల్ వాళ్ళు చాలా తెలివిగా ఆర్టీజేని రంగంలోకి దించారు. ఇంత లెస్ టైమ్ లో డాక్టర్ డూమ్ మీద జనాలందరిలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగల వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆర్టీజే మాత్రమే. చూసారుగా జస్ట్ చిన్న అనౌన్స్మెంట్ కే ఇంటర్నెట్ ఎలా ఊగిపోయిందో. ఆల్రెడీ ఫ్యాన్స్ డాక్టర్ డూమ్ గురించి సెర్చ్ చేసి తెలుసుకోవడం స్టార్ట్ చేసేశారు. విత్ ఇన్ 1 year లోపు నాకు తెలిసి మార్వెల్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా డాక్టర్ డూమ్ ని టీచ్ చేయొచ్చు, లేదా చిన్న అపీరెన్స్ కూడా ఉండొచ్చు. మీరు నోటీస్ చేశారో లేదో మార్వెల్ ఫస్ట్ నుంచి కూడా ఫ్యాంటాస్టిక్ 4 మూవీని చాలా ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉన్నారు. బికాస్ అందులో మెయిన్ క్యారెక్టర్స్ కు ఉన్న ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ గురించి కాదు, జస్ట్ వాళ్ళ స్టోరీతో కనెక్ట్ అయి ఉన్న డాక్టర్ డూమ్ గురించి మాత్రమే మార్వెల్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని అంతలా హైప్ చేస్తున్నారు. ఆర్టీజే యాజ్ డాక్టర్ డూమ్ గా జస్ట్ 5-6 సార్లు అపీరెన్స్ చూపించిన ఫ్యాన్స్ ఈజీగా రిజిస్టర్ చేసుకోగలరు. ఇదే మార్వెల్ కి ఆర్టీజేని క్యాష్ చేయడం వల్ల వచ్చే అతి పెద్ద అడ్వాంటేజ్. ఇంకా ఆర్టీజే ఫ్యాన్స్ చేసే ఫ్రీ ప్రమోషన్, ఆర్టీజే యాక్టింగ్ స్కిల్స్, క్యారెక్టర్ అడాప్షన్ అన్నీ కూడా ఎక్స్ట్రా లాభాలు మార్వెల్ కి. సరే బ్రో, ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది చూస్తే మొత్తం పాజిటివ్గా కనిపిస్తుంది, నెగిటివ్ ఎక్కడుంది అని అంటారా? చెప్తా. సోషల్ మీడియాలో ఆర్టీజే రిటర్న్ వస్తున్నాడు అన్నాక 90% ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, బట్ 10% ఫ్యాన్స్ అన్హ్యాపీ. బికాస్ ఆర్టీజేని ఐరన్ మ్యాన్ రోల్లో ఒక హీరోయిక్ వేలో చూసిన తర్వాత ఒక విలన్ గా చూడడం ఎవరికి ఇష్టం లేదు. అండ్ లాజికల్ గా ఐరన్ మ్యాన్ రోల్ కి ఎంసీయూలో మంచి ఎండింగ్ వచ్చింది. అలాంటిది డాక్టర్ డూమ్ గా ఆర్టీజేని రిటర్న్ చేస్తే ఆ ఫీల్ అంతా పోతుంది అని ఆలోచిస్తున్నారు. వీళ్ళ థాట్ లో కూడా తప్పేమీ లేదు గైస్. ప్రెసెంట్ మార్వెల్ ఏ ఒక్క క్యారెక్టర్ ని కూడా సరిగ్గా యూజ్ చేయట్లేదు. అంతెందుకు రీసెంట్ గా డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ లో ఎంతో పెద్ద యాక్టర్స్ అండ్ అలాగే క్యారెక్టర్స్ క్యామియోస్ ఇచ్చిన జనాలకి అంత హైప్ రాలేదు. అసలు క్యామియోస్ కి విలువే లేదు. పైగా మార్వెల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న న్యూ క్యారెక్టర్స్ కి కూడా జనాలు ఎక్కువగా కనెక్ట్ అవ్వట్లేదు. టోటల్ గా ఫెయిల్ అవుతున్నాయి న్యూ క్యారెక్టర్స్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ డూమ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ విషయంలో మార్వెల్ ఏ చిన్న తప్పు చేసినా జనాలు అవుట్ రేట్ రిజెక్ట్ చేస్తారు. దీనికి తోడు ఆ క్యారెక్టర్ ని ప్లే చేసినందుకు ఆర్టీజేకి కూడా హేట్ రేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరంతేగా కొండంత హైప్ ఉన్న క్యారెక్టర్ ని ప్లే చేసి మళ్ళీ ఆ రేంజ్ హైప్ ని వేరే క్యారెక్టర్ తో మ్యాచ్ చేయలేకపోతే హేట్ రేట్ కామన్. వీటన్నిటికీ తోడు సూపర్ హీరో 40 కోటి నడుస్తుంది. జనాలు సూపర్ హీరో మూవీస్ ని అంతలా ఎంకరేజ్ చేయట్లేదు. ఎంత దారుణం అంటే బ్లూ బీటిల్ మూవీని చూసిన ఒక క్రిటిక్ మూవీ బాగుంది అని చెప్పేసి కెవిన్ ఫైగీకి చెప్పి తనని అప్రిషియేట్ చేశాడట. పాపం కెవిన్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అంటే కామన్ ఆడియన్స్ కి డీసీ అండ్ మార్వెల్ కి మధ్య ఉన్న తేడా కూడా తెలియనంత దారుణమైన ఫాటిక్ నడుస్తుంది ఇప్పుడు. కాబట్టి మార్వెల్ వాళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఆర్టీజేని యూజ్ చేసుకుంటే పాజిటివ్ రిజల్ట్ పక్కాగా వస్తుంది, లేదంటే మొత్తం నెగిటివ్ అయిపోతుంది. సరే, ఈ పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే అసలు ఐరన్ మ్యాన్ గా మనకు కనిపించిన ఆర్టీజేని డాక్టర్ డూమ్ గా ఎలా చూపిస్తారు? ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ ఒక్కరేనా? టోనీ చనిపోలేదా అనే డౌట్స్ కి నా వేలో ఆన్సర్ ఇస్తాను.
ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ చనిపోయాడు, అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి గైస్. మరి ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ గా మారతాడంటే ఎస్, మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా త్రూ మల్టీవర్స్ కాన్సెప్ట్. ఎంసీలో మల్టీవర్స్ ఓపెన్ అయింది కాబట్టి డాక్టర్ డూమ్ అనగానే మన మెయిన్ యూనివర్స్ లో చూపించాల్సిన అవసరమే లేదు. డాక్టర్ డూమ్ వేరే యూనివర్స్ కి చెందినవాడు అయ్యుండొచ్చు కదా. అలాగే కామిక్స్ లో ఒక పర్టికులర్ యూనివర్స్ లో టోనీ స్టార్క్ ఏమో డాక్టర్ డూమ్ గా, డాక్టర్ డూమ్ ఐరన్ మ్యాన్ గా మారిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ సినిమాటిక్ యూనివర్స్ లో కూడా ఈ డాక్టర్ డూమ్ మన యూనివర్స్ కి చెందినవాడు కాదు, వేరే యూనివర్స్ కి చెందినవాడు. ఆ యూనివర్స్ లో టోనీ స్టార్కే అనుకోని సంఘటనల వల్ల డాక్టర్ డూమ్ గా మారతాడు. ఈ విధంగా మనకు కన్వే చేసే అవకాశం ఉంది. లేదా దీనికే ఇంకొక రూట్ కూడా ఉంది గైస్. మల్టీవర్స్ లో ఫేసెస్ ఒకేలా ఉన్నా కూడా వాళ్ళు చేసే పనులు వేరు వేరు అయ్యే అవకాశం అయితే ఉంది. అలా చాలా మంది హీరోస్ ఉన్నారు కూడా. సో మన యూనివర్స్ లో ఉన్న ఐరన్ మ్యాన్ కి ఉన్న ఫేసే వేరే యూనివర్స్ లో డాక్టర్ డూమ్ కి ఉండొచ్చు. ఇవి కాకుండా టైమ్ లైన్స్ అని, బ్రాంచ్డ్ రియాలిటీస్ అని, ఇలా ఆర్టీస్ అని డాక్టర్ డూమ్ గా చూపించడానికి చాలా మార్గాలు మార్వెల్ దగ్గర ఉన్నాయి. సో మనం ఈ విషయం గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరమే లేదు. కన్విన్సింగ్ గా ఖచ్చితంగా చూపిస్తారు. ఇక ఆర్టీసీ రిటర్న్ అవడం మార్వెల్ కి ఒక వరం. మరి ఈ వరాన్ని మార్వెల్ సరిగ్గా యూజ్ చేసుకుంటుందా, యూజ్ చేసుకోదా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.